రకాల రసాయనాలు విడుదల చేస్తాయి. ఏమంటారు వాటిని? ఫీరోమోన్స్. ఏమంటారు? ఇవి మీ బాడీ కనుక అటాచ్ అయితే ఆ స్నేక్ మీ ఎంబడబడుతుంది అంతే. అయితే అందుకే పెద్దలు ఏమంటారు? బయట తిరిగేస్తే కాళ్ళు కట్టుకోవాలంటారు. కష్టంగా ఒక నాగు పాము నాద మాత్రమే బాగా కోపంగా ఉంటుంది. దాన్ని ఏమన్నా అంటే అది కిసించేస్తారు. అందుకే దాన్ని ఏమి అనద్దు. అంతేగాని మీ ఇంటికి వచ్చి మీ బొందలు పెంచుకుంటారు. అనుష్ఠాన భగవంతుడు అది రామ్ కాన్స్. ఏ జీవిని ఏమనద్దు. సర్వేజన పాములు కూడా భగవంతుని దర్శించుకోవాలి. పూజ కూడా చేస్తారు కదా ఎల్లమ్మ అమ్మవారు అనుకుంటున్నా. కాబట్టి ఏమనద్దు. సమస్య తర్వాత దాన్ని స్నేక్ బైట్ చేసే ఫస్ట్ ఎయిడ్ ఏమంటారు అంటే టోర్నికెట్ అనేది. ఫస్ట్ ఎయిడ్ ఏమంటారు? గట్టిగా ఇంకోసారి ఈ స్నేక్ బైట్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ ఏమో హార్ట్ వైపు గట్టిగా టైఅప్ చేయాలి. దేంతో బ్యాండేజ్. ఎటువైపు? హార్ట్ వైపు. ఇప్పుడు ఇక్కడ కలిసింది అనుకోండి, ఇటు కట్టాలా ఇటు కట్టాలా? హార్ట్ వైపు. అప్పుడు పాయిజన్ ఎక్కడికి రీచ్ కాదు, హార్ట్ రీచ్ కాదు. కొన్ని జీవులు పళ్ళతో తీసే ప్రయత్నం చేస్తాయి. అట్లా వేయద్దు. పళ్ళల్లో సెలవులలో కనుక ఆ పాయిజన్ మిక్స్ అయింది అనుకోండి, వాళ్ళ తీసేయబడతారు. కాబట్టి అసలు ప్రయోగాలు చేయరు. మళ్ళీ పాము కడిస్తే భయపడద్దు. మెయిన్లీ అనుష్ఠాన భయపడితే సర్క్యులేషన్ ఏమైతుంది? పెరిగిపోతుంది. ఇమీడియట్ ఎక్కడికి తీసేది బ్రెయిన్ అయిపోయింది. సపోర్ట్ వస్తుంది. కలిసింది అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నది కలిసింది. వెరీ గుడ్. నాని కలిసినామా పిలిచి టైప్ చేయమని చెప్పాలి. అంటే ఎక్కడికి పోవాలా? హాస్పిటల్. ఎక్కడికి పోవాలా? కాబట్టి ఎప్పుడైనా గుర్తుంచుకున్నానా భయపడితే తొందరగా మరణం వస్తుంది. దేనికి ఏం కావద్దు? భయపడతాడు. వివేకానందుడు ఏమన్నాడు? బలమే జీవనం, భయమే మరణం. అనుష్ఠానం దేనికి కూడా భయపడకుండా ఉండాలి. సమస్య తర్వాత జనరల్ గా నాన్ పాయిజనస్ స్నేక్స్ ఎక్కువ ఉంటాయి. పాయిజనస్ స్నేక్స్ చాలా తక్కువ ఉంటాయి. కానీ మనిషికి భయం పాము అంటే ఓఫియోఫోబియా అనేది. పాము చూస్తే భయపడుతుంది. ఓఫియోఫోబియా. అయితే నాన్ పాయిజనస్ స్నేక్ కలిసినప్పుడు మనిషి భయంతో పడిపోతాడు. పాము కలిసిందని అని సమీపంలో ఉన్న మంత్రాలు తీసుకుపోతాడు. అది ఒక వాటర్ తీసుకొని 2-3 కొమ్మలు తెప్పి ఇటని అటని ఆ ముద్ర ఈ ముద్ర వేసి నీళ్ళు తెప్పి కొట్టుకొని కొడతాడు. వాడు లేస్తాడు. లేచిన తర్వాత కూడా మళ్ళా ముద్ర లేస్తాడు. నేను బతికించిన అంటాడు. పాయిజనస్ స్నేక్ కలిసినప్పుడు కూడా అట్లా చేస్తాడు. కానీ లేవడాడు. మీరు లేట్ ఇచ్చినాడు. మనస్కారం. కాబట్టి నాన్ పాయిజనస్ స్నేక్ కలిస్తే ఏమీ కాదు. కొట్టుకున్నారు అనుకోండి, కొరుకుతారు కొన్ని జీవులు. అది కూడా కాదు కొరికినట్టే. అనుష్ఠానం. దానివల్ల ఏమీ కాదు. సమస్య ఓకే.